ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/2/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము, శశిర ఋతువు మాఘమాసము, శుక్లపక్షము సప్తమి రాత్రి 2:31 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం రాత్రి 9:50 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:04 నుంచి 4:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు, తిరిగి రాత్రి 11:13 నుంచి 12:04 వరకు. వర్జము సాయంకాలం 6:04 నుంచి 7:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం 6:51కి, సూర్యాస్తమయం 6:09. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఎల్ఐసి మెడికల్, గృహవాణిజ్యులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలో, కళాకారుల క్రీడాకారులకి వృద్ధి పొందుకునే అవకాశాలు. కళాకారుల క్రీడాకారులకి విదేశాలు కూడా మంచి విద్యాయోగం బాగా కనబడుతోంది. విదేశాల్లో మంచి కళా ప్రదర్శన అనుకూలంగా ఉండబోతోంది. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వరకు వృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి కూడా మంచి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా చాలా అదృష్టంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ఇబ్బందికర వాతావరణం, ధన నష్టము, వ్యవహార భంగము, లేనిపోని అపవాదులు, చికాకులు, తొందరపాటుతనం, ఇతరుల మీద ఆధారపడడం, విద్యార్థులకు నష్టం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకి ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుపడతారు. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా మాస్ కాపింగ్ పాల్పడిన, ఇతరుల మీద ఆధారపడిన నష్టాలు, బ్యాక్లాగ్స్, పరీక్షలు ఇంకా పేరుకుపోయే అవకాశాలు. విదేశాలకు వెళ్లాలన్నటువంటి ప్రయత్నం మీకు ఆటంకాలు కలిగించబోతోంది. జాగ్రత్త. విద్యా ఉద్యోగంలో వ్యవహార భంగాలు, కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. మత్స్యకారులకి సముద్రంలోకి వెళ్లకూడదు, రొయ్యలు, చేపలు చిల్ల వారికి ఇబ్బంది. రైతన్నలకి పూలు పలుకులు పండించే వరకు నష్టాలు. సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదము తీవ్ర నష్టాన్ని కలిగించబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ కూడా ఆర్థిక నష్టాలు. భాగస్వామి వ్యాపారంతో మోసపోయే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా నష్టకాలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహవాణిజ్యులకి ఇబ్బందికర వాతావరణం, నష్టము, కష్టకాలం, ఆపదలు, అనుకోనటువంటి వృత్తి సంబంధించిన విషయాలు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:46 నుంచి 9:17 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలలో లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రవేశంలో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆచరించినటువంటి వైవాహిక జీవనానందం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, రాజకీయ నాయకులకి మంచి పదవి లభించవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్, బొరుబావులతో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, బజార్లకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆర్థిక లాభం, వ్యాపార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, ప్రశాంతమైన జీవనం. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలే ఉన్నాయి. వస్తులాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైనటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, అనుకున్న ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ ఇండస్ట్రీల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవడం, సోదర మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. ఇలా ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం వల్ల మంచి కార్యాభివృద్ధి, ధర్మకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం, దేవాలయ నిర్మాణం కానీ, సత్సంగత్వం కానీ, ఒక మంచి కార్యాన్ని పూర్తి చేసుకోగలిగే అవకాశాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీసా సంబంధ సౌలభ్యం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ నాయకులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. మాతాపితల సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి. ఇది చాలా మంచి శుభమేరుగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఒత్తిడి, అనుకోని రుగ్మతలు, మానసిక శారీరకమైనటువంటి ఇబ్బందులు పడడం, లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకోవడం, విద్యార్థులు విద్యా నష్టాన్ని, ఉద్యోగస్తులు ఉద్యోగ భంగాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది, జాగ్రత్త. విదేశాలకు వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా కోసం చేసేటువంటి ప్రయత్నాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ఉంటుంది, కళాకారుల క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, నర్సరీ తోటలు,
తోటలు పూజా ద్రవ్యాపారంలో ఇబ్బందులు పడడం, మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపల చెల్ల వరకు నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, జుగుప్సాకరణ ఫోటోలు షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మా జాగ్రత్త. లేనిపోని అనర్థాలకి దారితీసే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉన్నట్టు. విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రయాణంలో కానీ మద్యపాన సేవన వల్ల కానీ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం 6 నుంచి 13 అధ్యాయాలు చదువుకోవడం మంచిది. ఉదయం 8:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు చాలా సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి లాభవంతమైన స్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టులో ఉన్నటువంటి సమస్యలు, పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు చాలా అనుకూలమైనటువంటి శుభస్థితి. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ విన శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడల అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభమే జీవనం. చాలా అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారు పేరు, అన్నిటినీ అధిగమించగలిగేటువంటి అదృష్ట యోగం, ఏ పనైనా చేయగలిగేటువంటి శుభ యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, గౌరవము, ఆనందము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, మంచి లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభాలు, అనుకున్నటువంటి కార్యసాధన, మంచి ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకోవడం, వస్తువులు కొనుగోలు చేయడం, గృహయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ప్రయాణ లాభం, బంధుమిత్రుల సమాగమం, విదేశాల్లో, స్వదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా లాభాలు, చాలా మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశం చెప్పబడుతోంది. అనుకూలమైనటువంటి ధనయోగం ఉంటుంది. మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి పరిచయాలు, మంచి ఆలోచనలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు కూడా ఉండవచ్చును, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభవంతమైన స్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ముఖ్యంగా విదేశాలు కూడా విస్తరించగలిగిన అవకాశాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసాధన, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టిపోయే అవకాశాలు, మంచి అనుకూలమైనటువంటి ఉన్నత స్థాన ప్రయోజనాన్ని పొందుకునే స్థితిగా చెప్పవచ్చు. ఏదైనా మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు,
పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంటలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు. ఈరోజు చాలా మంచి అనుకూలతని ఆనందాన్ని పొందుకుంటారు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లవారి లాభాలు. ఈరోజు అదృష్ట యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆకస్మిక ధనలోభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, చికాకు, అసహనము, అనవసర ప్రయాణాలు కొద్ది ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. వాహనం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు, ఇచ్చిపుచ్చుకునే విషయంలో, ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. తల్లిగారితో అనవసరపు విభేదాలు, పుట్టింటి నుంచి లేదంటే తల్లిదండ్రుల బంధువుల నుంచి ఏదైనా అనవసరమైనటువంటి వివాదాలు తొంగి చూసే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలు. ఈ రాశి వారికి మిగతా విషయాల్లో, వృత్తిలో, ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కానీ కాస్త ఓపికగా ఉద్యోగ ఒత్తిడిని అధిగమిస్తే రేపు వచ్చే వారంలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే శుభ ఫలితాలు కూడా కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో మాత్రం ఇప్పుడే ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు, విదేశాల్లో కూడా ఉంది, కానీ అలసట ఉంటుంది. మీకు అక్కడ తగినంత గౌరవం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం ఉంటుంది తప్ప తగినంత గౌరవం ఉండకపోయేసరికి ఇబ్బంది పడే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ లాభాలు. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంటలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, వైద్యునికి వైద్య బృందాల న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్ల వారికి లాభాలు. మీకు అనుకూలంతోనే శుభైతే ఉంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. అందుకోసం మీరు హనుమాన్ చాలీసా పారాయణం చదువుకోవడం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం చాలు. వీరికి అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీకు శుభకరంగా చెప్పబడుతుంది. 8 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఆనందకరమైనటువంటి సంపద, ధనధాన్య వృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంటలకి అనుకూలత శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, శుభకరమైనటువంటి సంతాన వార్త వినడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్ల వృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి కూడా మంచి లాభాలు. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమ, కోర్టు వివాదాల సమస్యపై ఆనందకర జీవనాన్ని పొందుకుంటారు. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి మాట తీరు, అనేక రకాల శుభయోగాల పరంపర. మీకు ఈరోజు సత్కారం జరగడం కానీ, లేదా మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం కానీ, ఒక గొప్ప పదవి లభించడం కానీ, ఆకస్మిక ఆర్థిక ప్రాప్తి కానీ, లేదా ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి కానీ తప్పకుండా కలిసే అవకాశం. లేదా చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారంలో భాగస్వామిగా మారడం, సోదరుల మధ్య మైత్రి, సోదరిమణులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు. విద్యార్థులకు అనుకూలత, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. విదేశాలు కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యలో రాణింపు ఉంటుంది. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. వస్తులాభము, వాహన యోగము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ
గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతర శుభ. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. విదేశాలు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వీరు చాలా మంచి అదృష్టవంతమైన సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.